స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన దేవుని దాసులు, సంఘ పెద్దలు, పరిచారకులు, సహోదర సహోదరులు, సెల్ కాన్ఫరెన్స్ నిర్వాహకులైన బర్నబాస్ గారు, సహకారులందరికీ యేసుక్రీస్తు ప్రభు పవిత్ర నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహాకృప చేత నేటికి కూడా విశ్వసించుచున్న వారిని రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. విశ్వసించిన వారిని ఈ ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య సంరక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన రక్షణ, నిరీక్షణ, సంరక్షణలు అనుభవిస్తున్న మనం మనకు స్థితిగతులు ఎలాగున్నాను, మన వయస్సులు ఏవైనా, మన ఆరోగ్య పరిస్థితులు ఎలాగున్నాను, ఎట్టి స్థితికైనా చాలిన దేవుడై తన సన్నిధిని మనల నుంచి సంరక్షిస్తున్నాడు. తన పరిచర్యలలో మనల్ని ఆయన నడిపిస్తున్నాడు. వీళ్ళారా, మన యజమానుడైన క్రీస్తు ప్రభు మనల్ని వాడుకొనుటకు మనం వేడుకుంటాం. వాక్యానికి ముందు వాక్యం చెప్పి దేవుని దాసుని కొరకై, ఆ పరిచర్య కొరకై ప్రార్థన చేస్తాం. అయితే ప్రార్థన చేసే దానికంటే మించి కూడా యజమానుడు వాడుకునే మనుష్యుడుగా మనము ఆయన చేతికి అప్పగించుకోవడం అనేది అది ముఖ్యమైన విషయం. బైబిల్లో అనేక సార్లు ఆ విషయం మనకు దేవుడు బోధపరుస్తున్నాడు. ఇప్పుడు కూడా మనం ఆ సంగతులు వింటాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం. అపొస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం నుండి 35వ వచనం నుండి 25 నుండి నా కన్ను సరిగ్గా కనబడట్లేదు. 25వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకున్నాం. మరియు పెర్గేలో వాక్యం బోధించి అతాలయకు దిగి వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యోకయకు తిరిగి వచ్చింది. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించి పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపి దేవునికి స్తోత్రాలు. మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగమును బట్టి సత్య సువార్త వాక్యము, సువార్త వాక్య సత్యము అను ఈ శీర్షికలో నేటి 47వ ధ్యానాంశమునకు అంత్యోకయకు తిరిగి వచ్చి
సంఘమును సమకూర్చి సేవా సమాచారము అందించటం. అంత్యోకయకు తిరిగి వచ్చి సంఘమును సమకూర్చి సేవా సమాచారము వివరించటము అలా చూపెట్టవచ్చు. పౌలు బర్నబాలకు ఈ మొదటి మిషనరీ స్వార్థ యాత్రలు లేక స్వార్థ సంచారములు ఇప్పుడు తోడై ఉండి జరిగించిన కార్యములలో ఆయన ద్వారము తెరుచుట వలన అన్ని జనులు విశ్వసించడం తెలియచేశారు. ఇక్కడ మనం చదువుకున్న దాన్ని ఏమనుందంటే, వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్ని జనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించే. ప్రియులారా, ఈ వాక్య భాగంలోనికి వెళ్ళక మునుపు 26వ వచనంలో అక్కడి నుండి ఓడైకి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై, ఇంతకుముందు ఈ విషయాన్ని మనం చూసాం లేక విన్నాం. తాము నెరవేర్చిన పని. పౌలు బర్నబాలు కలిసి చేసిన పనులు మొదటిగా మరొకటి నెరవేర్చుట అనేది మనం చూస్తాం. 12వ అధ్యాయంలో 25వ వచనం, బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారుపేరు గల యోహానును వెంట పెట్టుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. బర్నబాయు సౌలును, ఇక్కడ సౌలు ఇంకా పౌలు అనబడలేదు, బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారుపేరు గల యోహాను వెంట పెట్టుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చి నెరవేర్చుట. అది ఏం పరిచర్య లేక అది ఏం పని అని అంటే, అంత్యోకయ సంఘము యూదయలో యెరూషలేం ప్రాంతంలో ఉన్న పరిశుద్ధుల విషయమై కరువు కాలంలో ఆర్థిక సహాయం చేశారు, అంటే ధన సహాయం చేశారు. వీధులైన పరిశుద్ధుల కోసం అంత్యోకయ సంఘపు వారు విశ్వాసులైన అన్యజనులు ఆర్థిక సహాయం అందించారు. అది దైవ భయభక్తులు కలిగిన జీవితదాసులైన బర్నబా సౌలు ద్వారా పంపించారు. బర్నబా సౌలు అనే వారిద్దరు కూడా తమ ఆస్తులను అమ్మి పరిశుద్ధుల కోసమై అపొస్తలుల పాదాల దగ్గర పెట్టిన బర్నబా అని మనం చదువుతూ ఉండగా, పౌలైతే నాకేవేవి లాభకరముగా ఉండెనో వాటన్నిటినీ నష్టపరుచుకొని క్రీస్తునందు శ్రేష్టమైన జ్ఞానము సంపాదించుకున్న నిమిత్తము వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నానని రాశాడు పత్రికలు 3వ అధ్యాయం. ఆస్తులన్నిటినీ ఆదాయాలన్నిటినీ అలాగూ వదులుకున్నది కాక, నా కొరకును నాతో కూడా ఉన్నవారి కొరకును ఈ నా చేతులు కష్టపడి పనిచేసినవని నీకు తెలియదు. ఇలాగూ మనం బలహీనలను సంరక్షించాలి. పుచ్చుకొనుడి కంటే ఇచ్చుట ధాన్యమాను
ప్రభు నియమము నెరవేర్చాలి, అందుకే నేను మాదిరి ఇలాగ చేశానని చెప్పాడు. తమ ఆస్తుల విషయంలో, తమ ఆర్జితమైన వాటి విషయంలో, అనగా తాము కష్టపడి సంపాదించిన వాటి విషయంలో కూడా ఆధ్యాత్మికమైన అనుభవాలలో అభివృద్ధి పొందుతున్నవారు ఎలాగున్నారో మనం ఈ మాటల ద్వారా తెలుసుకుంటున్నాం. బర్నబా పౌలులు, లేక పౌలు బర్నబాలు విశ్వాసుల నిమిత్తమైన త్యాగము చేసిన శ్రమను విశ్వాసులే, అన్యులు కాదు, అంత్యోకయలోని పరిశుద్ధులైన విశ్వాసులు, యూదయ యెరూషలేం ప్రాంతంలోని పరిశుద్ధులైన విశ్వాసులకు ఈ ఆర్థిక సహాయమును వారికి వారు ప్రేరేపించబడిన వారై అక్కడ వచ్చిన మహాకరువులో తమ గుప్పిళ్ళు విప్పారు. దానిని నమ్మకస్తులైన బర్నబా, సౌలు ద్వారా పంపించారు. వారు నమ్మకంగా పని నెరవేర్చారు. ఇది ఒక విషయం. అయితే వారు అక్కడి నుంచి తిరిగి వస్తూ మారుపేరు గల యోహాను వెంట పెట్టుకొచ్చారు. ఇంతకు ముందే మనం విన్నాం. మారుపేరు గలవాడు మొదటి మిషనరీ యాత్రలు పౌలు బర్నబాలతోటి పంపులిలోని పని కొరకు వెళ్ళక అతడు యెరూషలేమునకు తిరిగి వెళ్ళాడు అని. అయితే వీరిద్దరు మరొకసారి ఏమి చేసినట్టు మనం చదువుకున్నామంటే, తాము నెరవేర్చిన పని నిమిత్తం దేవుని కృపకు అప్పగింపబడిన వారే. ఇదే పని 13వ అధ్యాయంలో నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వాని నా కోసము ప్రత్యేక పరచుడని పరిశుద్ధాత్ముడు అంత్యోకయ సంఘానికి తెలియచేశాడు. ఆ పని కోసం వారు వీరిద్దరిని కూడా ప్రత్యేకించారు. అది 13వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మనం చదువుతున్నాం, విన్నాం కూడా. ఇప్పుడు వారు నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై వారు తిరిగి అంత్యోకయకు చేరారు. అంత్యోకయకి ఎందుకు చేరాలి? బర్నబా కుప్రియుడని, ఈ పౌలనబడిన సౌలు తార్సువాడని, కిలికియలోని తార్సువాడని మనకు దేవుని గ్రంథం తెలియజేస్తుంది. ఒకడు కుప్రియుడు బర్నబా, మధ్యధర సముద్రంలో ఉన్న కుప్రా అనే ద్వీపవాసుడు. దాన్ని ఇప్పుడు సైప్రస్ అంటారు. రెండవది కిలికియా. కిలికియా అంటే మధ్యధర సముద్రానికి ఉత్తరంగా ఉండే ఓ ప్రాంతం. దాన్ని ఇప్పుడు సైప్రస్ అంటారు. దాన్ని ఇప్పుడు సిసిలి అంటారు. అవి వారి స్వస్థలాలు. మరి వారు సిరియా దేశంలోని అంత్యోకయ అనే చోటకి ఎందుకు తిరిగి వచ్చారు? అనేక దేశాలు తిరిగారు. ఇప్పుడు వారు మధ్యధర సముద్రంలోని కుప్రా ద్వీపం మొదలుకొని గలిలయ కాదు, గలతీయ ప్రాంతం, అక్కడ సేవ చేశారు.
లుకియోనియా అనే భాషలో ఉన్న లుస్త్రకు కూడా ప్రాంతానికి కూడా వెళ్ళారు. ఇవన్నీ ఎందుకు తిరిగారు? వారు పనిపాట లేని దేశ సంచారులు కారు. లేకపోతే సముద్రంలోను భూఖండాల్లోనూ ఉన్న ఆయా దేశాలను దర్శించడానికి వెళ్ళే యాత్రికులు కారు. ప్రజల యొక్క సంస్కృతి ఎలాగుందో, వారి జీవన విధానం ఎలాగుందో అని తెలుసుకోవడానికి తిరిగిన వారు కారు. ఎక్కడ ఏమి దొరుకుతుందో దాన్ని సేకరించుకోవడానికి వెళ్ళిన వారు కారు. కేవలం పని. అంత్యోకయ నుండి యెరూషలేముకు వెళ్ళుటకు ఒక పని. ఇక్కడ వారు పంపించిన సొమ్ము అక్కడ శుద్ధంగా బుద్ధిమత్యంతో దాన్ని మోసుకెళ్ళి వాళ్ళకు అప్పగించడం, అది నెరవేర్చారు. ఇప్పుడు ఏం మోసుకెళ్ళారు, ఏం తీసుకెళ్లారు? దేవుని స్వర్తమానం అన్యజనులకు అందించడానికి ప్రభు స్వార్త మోసుకెళ్ళారు. అలాగైతే దేవుని వర్తమాన వాహకులు, దేవుని స్వార్థ వాహకులు అంటే స్వార్థను మోసుకెళ్ళి ప్రకటించేవారు. ఇది ఇప్పటి పని, ఇప్పుడు నెరవేర్చిన పని. అంటే ఈ యాత్ర వరకు వారు నెరవేర్చిన పని. వీళ్ళారా వివరాల్లోనికి మనం వెళ్తాం. ఏంటి ఇప్పుడు వివరం అంటే, వారు తిరిగి అంత్యోకయకు వచ్చి సంఘమును సమకూర్చటం. చూసారా, సంఘమును సమకూర్చటం. దీనికంటే ముందు దేవుని కృపకు అప్పగింపబడ్డారు అనేది, దానికంటే ముందు మరి నెరవేర్చారు అనేది కూడా మనం విన్నాం. ఇప్పుడు ఈ 14వ అధ్యాయం, దీనిలోనే ఎక్కువ సమయం మనకు కొన్ని ధ్యానాలు చేసుకోవడానికి దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఇలాగ చేసుకుంటూ వచ్చాం. సరే, వారు వచ్చి ఎక్కడికి వచ్చి, సిరియాలోని అంత్యోకయకు వచ్చి మరొక కూడా వెళ్ళారు. 13వ అధ్యాయంలోనే అంత్యోకయ అనే దానికి, అది పిసిదియాలోని అంత్యోకయ. ఈ అంత్యోకయ అనేది చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తి యొక్క పేరు, అంతియోకస్. సరే, ఈ అంత్యోకయకు వారు తిరిగి వచ్చారు. ఏమి చేశారు? సంఘమును సమకూర్చారు. కుప్రకు వెళ్తే బర్నబాసు యొక్క రక్త సంబంధాలు, అది స్వస్థలం కాబట్టి, జన్మస్థలం కాబట్టి అక్కడ ఉంటారు రక్త సంబంధాలు. టార్స్కు వెళ్తే సౌలు లేక పౌలు కూడా అక్కడ బెన్యామీను గోత్రీయులు అయినా తన రక్త సంబంధులు ఉంటారు. బర్నబాకు లేవి గోత్రీకులైన తన రక్త సంబంధికులు ఉంటారు. వారు ఇశ్రాయేలులో శ్రేష్టమైన యాజకత్వపు లేక దేవుని ఆలయపు సేవకత్వపు మనుష్యులు లేవీలు. బెన్యామీనీలో యూదులతో 2వ గోత్రంగా దావీదును బట్టి కలిసి ఉన్నవారు బెన్యామీను గోత్రము అనేది. అలాగూ యూదులతో కలిసి ఉన్న 2వ గోత్రం. అలాగూ శరీర సంబంధులైన
తమ గోత్రీకుల దగ్గరకు వాళ్ళు వెళ్ళలేదు. దేవుని స్వార్థ పని దేవుని ఆత్మచేత పంపబడిన వారై, దేవుని తోడుతో నెరవేర్చిన వారై, ఈ సంఘము ద్వారా వారు పంపబడ్డారు. ఆ సంఘానికి ఆ పరిచర్య ముగించిన తర్వాత, ఆ పని నెరవేర్చిన తర్వాత తిరిగి వచ్చారు. ఇది సన్యాసుల, సంసారుల అనే ప్రశ్న రావచ్చు. ఎక్కువగా భారతదేశంలో ఆధ్యాత్మిక గురువులు అనబడిన వారు సన్యాసులు. వారికి కులాల గురించి, పశువుల గురించి, భార్య పిల్లల గురించి, తల్లిదండ్రుల గురించి ఏమీ పట్టదు. సర్వ సంఘ పరిత్యాగులు అంటారు. సంసారం వేదటం కంటే సముద్రం వేదటమే సులువు అంటారు. ఈ పని కోసం భార్య బిడ్డల్ని, తల్లిదండ్రులను చూడాల్సిన పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. మట్టి యోగం పట్టింది వారికి అంటారు. బాధ్యత ఎరుగని వారు, తెగిపోయిన గాలిపటాల్లాగా తిరిగేవారు. అలాగూ దేవుడు తన భక్తుల్ని కొందరిని అంటే అట్లా తెగిపోయిన పటాల్లాగా ఉండమని ఉంచలేదు. వివాహము కాని ప్రవక్తలు గ్రంథంలో మనం చూస్తాం. మరి వివాహమైన తర్వాత కూడా ప్రభు పిలిచిన పని కోసం తమ కుటుంబస్తులను విడిచిపెట్టి ప్రభు వెంట ఉన్న శిష్యులు మనం చూస్తాం. ఇదిగో మేము సమస్తము విడిచిపెట్టి నిన్ను వెంబడించితిని అన్నారు. ఈ బర్నబా పౌలుల విషయమైన సంగతులు వారు సంసారుల, సన్యాసుల అంటే పెళ్లి కుటుంబం లేనివారా, సంసారస్తుల అనే విషయానికి ఇప్పుడు మనం వెళ్ళటం లేదు. సంసారస్తులుగా చేయటం అనేది దేవుని పని. ఆదాము ఒంటరిగా ఉండడం చూసి అది మంచిగా లేదని అనుకున్న దేవుడు హవ్వను చేసి పక్కనెముకనే తీసి సుందరమైన స్త్రీగా చేసి జత చేశాడు. వారిని ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దాన్ని లోపరుచుకున్నాడు. సమస్త జీవరాశులను ఏలుడి అని చెప్పాడు. అలాగే వారు ఫలించారు. యుగం నుండి ప్రతి జాతి మనుష్యులను దేవుడు భూమి మీద సృష్టించి అనే మాటలు మనం చదువుతున్నాం. అయితే ఇప్పుడు పురుష పుంగవులైన వీరిద్దరు స్త్రీ సాంగత్యము లేనివారుగా సంఘంలో ఉంటున్నారు. సంఘంలో పురుషులు, స్త్రీలు ఉంటారు. కానీ శరీర సంబంధమైన భావోద్రేకాలు, శరీర సుఖం కోసమైన ఆలోచనలు, ఆ చూపులు, ఆ నడతలు వారిలో ఉండని పరిస్థితి. స్త్రీలైన పురుషులైన దేవుడు సంసార జీవితపు సాంగత్యము ఇచ్చిన తర్వాత స్త్రీ పురుష సంసార జీవితపు సుఖాన్ని అనుభవించిన తర్వాత స్త్రీ అంటే ఏంటో పురుషుడికి, పురుషుడు అంటే ఏంటో స్త్రీకి తెలిసిన తర్వాత ఆ అనుభవం వేరుగా ఉంటుంది. వివాహితులై అంటే వివాహం కాకముందు సంసార సుఖపు అనుభూతి లేనప్పుడు ఒక రాతిలాగే వారి మనస్సులు ఉంటాయి, గిలిగింతలు ఏమీ ఉండవు. ఆయనను దేవుడు ఏకాంగులను సంసారులను చేయటం తన సంకల్పం. సంసార జీవితంలో ప్రవేశపెట్టడం దేవుడిచ్చిన భాగ్యం. అది ఆరోగ్యవంతమైనదిగా, వివాహపు ముందు యోగ్యులుగా, వివాహం తర్వాత కూడా
భార్యకు బద్దులుగా, భర్తకు బద్దులుగా ఆ జీవితాలు కొనసాగించుట అనేది దేవుడిచ్చిన భాగ్యం. ఒకవేళ ఏ వయసులోనైనా భార్య భర్త చనిపోతే ఒంటరిగా వారి జీవితాలు భూమి మీద కొనసాగవలసి వస్తే కళ్ళ ముందు ఎంతమంది మగవాళ్ళు కనబడుతున్నా, ఎంతమంది ఆడవాళ్ళు కనబడుతున్నా దేవుడు తన ఆత్మచేత నడిపిస్తున్న వారికి ఇంద్రియ నిగ్రహం అనగా అవయవాల నిగ్రహం అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును అనగా తన శరీరమును, తన చరిత్రను ఎలాగో కాపాడుకోవాలో ఎరిగి ఉండుట దేవుని చిత్తంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఒక్క భర్తకు తప్ప, తన భార్యకు తప్ప ఎవరు కూడా ఈ లోకంలో వరసైన వారు కారు, సరసానికి వరసైన వారు కారు. మిగిలిన వారంతా అన్నదమ్ములు లేక అక్క చెల్లెండ్రు. సోదర భావం అనేది హృదయాల్లో నిండి ఉన్నట్లు దేవుడు చేస్తాడు. ఇంకా ఈ విషయాలు ఇంతవరకు ఆపుతున్నాం. ఎందుకంటే వారు తమ ఆస్తులను, తమ కష్టార్జితాన్ని కూడా ప్రభు పక్షముగానే ఖర్చు పెట్టారు. చేతికి అప్పగించిన సొమ్మును భద్రంగా తీసుకెళ్ళి యెరూషలేములో అప్పగించి ఆ పని నెరవేర్చారు. ఇప్పుడు రెండవ పని, ఏ పని కోసం దేవుడు పిలిచాడో ఆ పనిలో వారు దేవుని ఆత్మచేత పంపబడ్డారు, సంఘం చేత ప్రతిష్ఠించబడ్డారు, ఆత్మచేత పంపబడ్డారు. ఈ విషయాలు 13వ అధ్యాయం 4 వచనాల వరకు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంతకు ముందు విన్నాం కూడా. అలాగే ఈ మిషనరీ యాత్ర వారు ఎన్నో కష్టాలు పడ్డారు. దుస్తులున పౌలుని చంపి చచ్చాడని ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు పౌలును బ్రతికించి బర్నబా దగ్గరకు నడిపించి బర్నబాతో కూడా లుస్త్ర నుండి మరి ఎక్కడికి వెళ్ళారు పెరిగేకనా అక్కడి నుంచి లేచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు? లుస్త్ర నుండి ఈకొనియకు, అంత్యోకయకు తిరిగి వచ్చారు. శిష్యుల మనసును దృఢపరిచారు. అక్కడి నుంచి అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని హెచ్చరించారు. విశ్వాసమందు నిలకడగా ఉండాలని వారిని హెచ్చరించారు. అక్కడి నుండి మళ్ళా దిగి వస్తూ సంఘాలన్నిట్లో అన్ని చోట్ల సంఘాలను ఏర్పరిచి, పెద్దలను ఏర్పరిచి వారు ఆఖరిలో పెరిగలో వాక్యం చెప్పి అంత్యోకయకు వచ్చారు. సంఘమును సమకూర్చారు. ఈ విషయాలు మనం విన్నాం. సంఘముతోనే సంబంధం లేక సంఘంతోనే అనుబంధం. ఇది ఆధ్యాత్మికమైన అనుబంధం. ఇక్కడ ఒక రక్త సంబంధం, ఇక్కడ ఒక ఆత్మ సంబంధం, శరీర సంబంధం కాదు. తల్లిదండ్రులు, తోబుట్టువులు, భార్య పిల్లలు, అత్తగారి తరపు వారు, రక్త సంబంధులు, బంధుత్వపు సంబంధులు, జాతి సంబంధులు, మరి ఏ సంబంధులు? ఆర్థిక సంబంధులు కారు, ఆత్మీయ సంబంధులు మాత్రమే సంఘం. పైకి ఇక్కడ ఒక వాడబడిన మాట శిష్యులు అనగా బర్నబా సౌలు శిష్యులు కారు, పౌలు బర్నబాల శిష్యులు కారు, ప్రభు శిష్యులు. మరి ఈ సంఘానికి వారు వచ్చి ఏం చేశారు? అంత్యోకయకు వచ్చి ఏం చేశారంటే సంఘమును సమకూర్చారు. ఇద్దరు విషయంలో వేరువేరుగా కొన్ని సంగతులు మనం చూద్దాం. ఇద్దరు కలిపి కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తున్నాం. బర్నబా కుప్ర ద్వీపవాసుడైనను యెరూషలేము సంఘపు విశ్వాసి అయి ఉన్నాడు.
4:16-17 ఆ సంగతి తెలుస్తున్నాయి. రెండవది, అంత్యోకయలో అన్యులు యూదులు ప్రభువుని నమ్మారని యెరూషలేము సంఘానికి తెలిసినప్పుడు బర్నబాను అంత్యోకయకు పరిచర్య నిమిత్తం పంపించారు. ఎందుకంటే బర్నబా హెచ్చరిక పుత్రుడు అనే బిరుదాంకితుడు. అంతకుముందు యోసేపు అంటే ఫలించేడు వాడు. బర్నబా వాడబడుతున్న తీరుతెన్నులు చూసి యెరూషలేము సంఘస్థులు, ఈ యోసేపు వాడబడుతున్న తీరుతెన్నులు చూసి యెరూషలేము సంఘస్థులు బర్నబా అని పేరు పెట్టారు. అంటే హెచ్చరిక పుత్రుడు అని అర్థం. దీనితోని ఈ వ్యక్తి ఇంకా గుర్తింపబడుతూ వచ్చాడు. కొత్తగా ప్రభువులోకి వచ్చిన వారికి తాను పరిచర్య అది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అపోస్తలులు కూడా బర్నబాని దానికి తగిన వాడిని ఎంచి పంపించారు. ఇప్పుడు బర్నబా అంత్యోకయలో ఉంటున్నాడు, పరిచర్యలో ఉంటున్నాడు. మరి ఒకానొక సమయంలో బర్నబా సౌలును వెతుక్కుంటూ తార్సుకు వెళ్ళాడు. తార్సుకు వెళ్ళి వెదకి కనుగొని సౌలుని అంత్యోకయకు తీసుకొని వచ్చాడు. 4:16 మొదటి విషయం ఉంటే 11:22 అంత్యోకయకు పంపబడుతాడు. తర్వాత తార్సుకు వెళ్ళి సౌలును కనుగొని అంత్యోకయ తెచ్చుకొనుట 11:25 ఉంది. ఇంకా సౌలు విషయాలకు మనం వస్తే, స్టెఫనును చంపుటకు సహకరించిన వాడు సౌలు. ఆ తరువాత సంఘమును పాడు చేయుటకు పని కట్టుకున్నాడు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగింది. ఆ హింసకు ప్రథమాధారము ఈ సౌలు. రెండవది, ప్రభు సంఘమైన శిష్యులను బెదిరించటము, హత్య చేయటము అతనికి ప్రాణాధారం అయినట్టయితే. మొదటి విషయం 8:1-3 తింటే, రెండవ విషయం 9:1-2 వరకు ఉంది. 3, అట్టి హింస పెట్టుటకు సిరియా దేశంలోని దమస్కుకు అక్కడున్న యూదులైన విశ్వాసులను అట్టి హింస పెట్టి యెరూషలేముకు ఈడ్చుకురావడానికి అధికార పత్రికలు పొంది అతడు ఒక బృందాన్ని తీసుకొని సైనిక శక్తితో వెళ్తున్నట్టు వెళ్ళాడు. రౌతులుగా, అశ్వరూలుగా, ఆయుధదారులుగా అతనితో ఉన్న ఆ బృందం లేక ఆ ముఠా కలిసిపోయారు. ఆ సమయంలో ప్రభు అతన్ని దర్శించి పట్టుకున్నాడు. 9:10 నుండి ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం. ఓకే అయ్యా, కొనసాగించండి. నాలుగవది, ఇప్పుడు
అంత్యోదయ సంఘంలో దమస్కులో సంఘంలో అతడు కలిసి పనిచేస్తున్నాడు. అక్కడ చంపబోయారు. యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేములో సంఘంతో కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ విశ్వాసులు భయపడుతుంటే బర్నబాయి సంఘంలో చేర్చాడు. 9:26 వచ్చింది. యెరూషలేములో కూడా యూదులు సౌలును చంపబోతే తార్సులు పారిపోయాడు. 9:28 వచ్చింది. వారు బర్నబాయి అంత్యోకయ సంఘమునకు సౌలును తార్సుకు వెళ్ళి కనుగొని తీసుకొచ్చాడు. ఇప్పుడు అంత్యోకయ సంఘంలో తనతో పాటు సౌలు కూడా ఉండటానికి అవకాశం కుదిరింది. ఇద్దరు కలిసి అక్కడ ఉన్నారు. వారు 1 సంవత్సరం అక్కడ ఉండి దేవుని వాక్యము బోధిస్తూ ఉన్నారని, పరిచర్య చేస్తూ ఉన్నారని చూస్తున్నాం. ఇప్పుడు ఇద్దరు కలిసి చేసినవి 1 సంవత్సరం అంతయు, మొదటి విషయం 1 సంవత్సరం అంతయు వారు కలిసి సంఘంలో ఉండి బహుజనులకు వాక్యం బోధించారు. 11:26 వచ్చింది. 2 కరువులో అంత్యోకయ ధనసహాయమును యూదయ విశ్వాసులకు అందించారు. 11:30. 3 ఆ పరిచర్య నెరవేర్చి మారు గల యోహాను ఎండబెట్టుకుని అంత్యోకయకు తీసుకుని వచ్చారు, లేక తిరిగి వచ్చారు. 12:25 వచ్చింది. 4 ఉపవాసముతో ప్రభువును సేవిస్తున్నాడు. సంఘమంతా, అంత్యోకయ సంఘమంతా ఉపవాసం చేస్తూ ప్రభువును సేవిస్తుంది. సౌలులు కూడా అందులో ఐక్యంగా కలిసి సేవ చేస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరిని ప్రభు తన పని కొరకు పిలిస్తే అంత్యోదయ సంఘం ప్రభు మాట విని ప్రభు పనికి ప్రతిష్ఠించి అప్పగించింది. ఇప్పుడు వీరు సువార్తకు ప్రత్యేకించబడిన తర్వాత వారిద్దరూ కలిసి సాగనంపబడ్డారు. సంఘము వారిని సాగనంపితే పరిశుద్ధాత్మ చేత వారు పంపబడి ప్రభు పనిని చేస్తూ ముందుకు వెళ్ళారు. 6వ విషయం, ఆ పని నెరవేర్చిన వారు ప్రభు కృపకు అప్పగింపబడిన వారై తిరిగి అంత్యోకయకు వచ్చారు. 7 ఇప్పుడు వచ్చిన వారు సంఘానికే వస్తారు. ఎక్కడికి పోతారు? వచ్చి వారు సంఘమును సమకూర్చారు. ఏం చేశారు? సమకూర్చి దేవుడు తమకు తోడైంది చేసిన కార్యం తమ్మిది అన్ని జనులు విశ్వసించుటకు ద్వారము తెలిసిన సంగతి వివరించారు. అయ్యా, అమ్మా, ఎవరి పనిది? ఓ పొలంలో పనిచేయడానికి ఒక భూస్వామి పిలిస్తే అతని దగ్గరుండి ఆడవారి పని అయితే అతని భార్య, మగవారి పని అయితే ఆ యజమానుడు, లేకపోతే ఆడవారు మగవారు కలిసి చేసే పనైనా ఎవరో ఒకరు ఉండవచ్చు, లేక మగవారు చేసే పని చేస్తున్న ఆ ఇంటి యజమాని లేకపోతే ఆడ మనిషి వచ్చి చేయించుకోవచ్చు. ఆడవారు చేసే పని అయినా మగవాడి వచ్చి చేయించుకోవచ్చు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. కానీ ఇప్పుడు ఈ పని ఎవరిది? ఈ పని ఎవరిది? దేవుని పని. ఏం పనిది? స్వార్థ ప్రకటించే పని, ఆత్మను సంపాదించే పని, నశిస్తున్న ఆత్మను సంపాదించే పని. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించేది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులు నాకు శిష్యులుగా చేయడి అంటూ అప్పగించిన పని. ఎవరు తోడుగా ఉన్నారు? మార్కు స్వార్థ ఆఖరిలో ఉంది. ప్రభు సహకారుడై ఉండి వెనుగంట జరిగిస్తూ వచ్చిన కార్యములు
దేవుని వాక్యమును స్థిరపరచుతుండేను అని. ఇక్కడండి దేవుడు తనకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్ని జనులు విశ్వసించుటకు ఆయన ద్వారం తెరిచిన సంగతి వివరించారు. ఇది మనం చెప్పుట అనేది జనం వింటారు, మనం చూస్తా అనేది జనం చూస్తారు. దేవుడు మనకు తోడుగా ఉండి మనుషుల కళ్ళకు కనబడదు, కానీ ఆయన కార్యాలు జరుగుతుంది. దేవుడు తోడుగా ఉంటే చేయించాడు, చేయిస్తున్నాడు. ఇవి మానవ కార్యములు కాదు అనేది రుజువవుతుంది. మనతో దేవుడున్నాడా? అమ్మా అయ్యా, మనతో దేవుడున్నాడా? దేవునితో మనం ఉంటే మనతో ఆయన ఉంటాడు. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఏ పరిస్థితులైనా గుర్తు పెట్టుకోండి. ఎక్కడున్నాడు? దేవుని పిల్లలతో అగ్ని జ్వాలలు మండుతుంటే ఉన్నాడు, సింహాల గుహలో ఉంటే ఉన్నాడు. ఇవన్నీ మనం చదువుతున్నాం, చెప్పుకుంటున్నాం, వింటున్నాం, బోధలు చేస్తున్నాం. మనతో ఉన్నాడా? ఏ పనైనా కావచ్చు, ఒకవేళ కూలి పనా, ఉద్యోగమా, చెప్పండి, ప్రభు పని, ఆత్మలు సంపాదించేదైనా లేక కష్టార్జితము సంపాదించుకోవడానికి చేసే పని, ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితుల్లో ప్రభు బిడ్డలకు ఆయన ఉన్నంటి ఉంటాడు. మేము అనుభవించాం, దీన్ని అనుభవిస్తున్నాం. ఎంత అక్కడ సహా దేవుని పని, కూలి పని చేస్తున్నా, పారిశుద్ధ్యపు పని చేస్తున్నా, మరి ఏ పని చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, అక్కడ సహా ఆత్మను సంపాదించవచ్చు. ఇక ప్రభు తన పనికి ప్రత్యేకింప చేస్తే వీటి కోసం చేసే పని కంటే మించి నశిస్తున్న ఆత్మల కోసం చేసే పని ప్రత్యేకమైనది. అయితే మనం కూడా మన చేతులు చాపి పని చేయవచ్చు. ఈ నా చేతులు కష్టపడి పని చేసినవని మీరు ఎరుగురు. సోమరులుగా దేవుడు ఉంచుటలేదు. ఆ పని వారు నెరవేర్చారు. దేవుని తోడుతో వారు నెరవేర్చారు. ఏ పూటకు ఆ పూట ఇలాగే మనం నెరవేరుస్తున్నాం. తర్వాత వీరు ఇంకా పౌలు ఇంకా చేశాడు పని. ఈ యాత్ర వరకు ఆ పని నెరవేర్చారు. యెరూషలేమునకు ధన సహాయం తీసుకెళ్ళి ఆ పని నెరవేర్చారు. సంపూర్ణంగా నెరవేర్చేవాడు మన ప్రభు. మన రక్షణ విషయంలోనైనా మరి ఏ విషయంలో నెరవేర్చిన వాడు మన ప్రభు. ఆఖరుగా పౌలు మాట్లాడే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చితే అన్న నా పరుగును నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల పొందిన పరిచర్యను పునరుద్ధరించవలనని నా ప్రాణం నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకున్నట్టు సమస్తమును సమాప్తమైనదని శిలువలో ప్రభు పలికిన 6వ మాట అంటారు. దాని తర్వాత తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను 7వ మాట అంటారు. మనం ఏమి నెరవేరుస్తున్నాం? అమ్మాయిగా మనమే నెరవేరుస్తున్నాం. ఒకవేళ మనం ప్రారంభించిన పనులు వ్యవసాయాన్ని అని ఇంకొకటైనా నెరవేర్చలేకపోవచ్చు. కానీ ప్రభు పక్షంగా మన చేతికి వచ్చిన ఏ పని అయినా కానీ నెరవేరుస్తున్నామా, మధ్యలో వదిలిపెడుతున్నామా? స్థిరబుద్ధితో ముందుకు సాగుతున్నామా, అర్ధ మనసుతో వెనక్కిరుగుతున్నామా? ప్రభు పని, ఇతరుల పని, సొంత పని అంటూ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాశారు. ప్రభు పని మొదటిది. ఒకవేళ ఎవరైనా ఏదైనా ఒక పని వారికి అప్పగిస్తే అది 2వది. మన పని 3వ స్థానంలో ఉండాలి. ప్రభు పిల్లల పని కూడా మన చేతికి అప్పగిస్తే దాన్ని కూడా అలాగే చేయాలి. ప్రభు పని మొదటిది, ప్రభు పిల్లల పని 2వది, మన పని 3వది. అప్పుడు మన పనుల భారం దేవుని మీద ఉంచితే మనమన్నీ జరుగుతున్నాం. ప్రభు పని చేద్దాం, దేవుని తోడుతో చేద్దాం. ఆ ఫలితాన్ని మనం వివరించుదాం.
అది నిజమైనదిగా చూపిద్దాం. అందుకు దేవుడు మనల్ని తన కొరకు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రాలు, వందనాలు ముగించబడింది.